అందరికీ నమస్కారం। ఈ రోజు పుంగనూరు పట్టణంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు కలిసి ఈ నకిలీ మద్యం గురించి ఏదో ర్యాలీ చేయడం జరిగింది। ఈ నకిలీ మద్యం ర్యాలీ కంటే కూడా మీరు ఆలోచన చేయాల్సింది చాలా ఉన్నాయి। నకిలీ మద్యంలో మీరు దొరికిపోయి జైలుకు పోయి వస్తే కూడా మీకు బుద్ధి రాలా। ఎందుకంటే చాలా మంది ఉన్నారు, ఇంకా బెయిల్ రాకుండా కూడా అక్కడే ఉన్నారు। ఇప్పుడు మీరు ఈ నకిలీ మద్యం కేసు గురించి నకిలీ మద్యం గురించి మాట్లాడుతా ఉన్నారు కదా, ధర్నా చేస్తా ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా మీ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అన్నమాట। ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న సీనియర్ నాయకులు గాని, తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు పనిచేసే వాళ్ళు ఎవరు కూడా గాని నకిలీ మద్యం దాంట్లో లేరు, స్పష్టంగా చెప్తా ఉన్నారు। అదేవిధంగా ఈ నకిలీ మద్యం అనే వాళ్ళు వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వస్తే కూడా చంద్రబాబు నాయుడు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకుని వాళ్ళ పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయడం జరిగింది। మీరు ఒకసారి మీ వీపు వెనకాల ఏముందో చూసుకోండి। ఈ రోజు క్షుద్ర పూజలు ఏమి గుప్త నిధులు ఎత్తే దాంట్లో కూడా మీ వైఎస్ఆర్సీపీ వాళ్ళే పట్టుబడతా ఉన్నారు। పట్టుబడిన ఒక గంటలో ఆ ఫోటోలన్నీ కూడా డిలీట్ చేసేయడం జరిగింది। ఆ పట్టుబడిన వాళ్ళలో ఈ నిన్నలో మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి బర్త్డే జరిగితే ఆ ఫ్లెక్సీల్లో బ్యానర్లో కూడా ధూమ్ ధామం చేసిన దాఖలు ఉన్నాయి। మళ్ళంగా వాళ్ళే తెలుగుదేశం పార్టీలోకి వస్తా ఉన్నారు, ఈ పక్క ఫోటోలు దిగుతా ఉన్నారు। సో మీ పార్టీ వాళ్ళే మీరు అక్రమ దందాలు గాని, ఈ నకిలీ మద్యం గాని, అదేవిధంగా గుప్త నిధులు గాని అన్ని కూడా మీ పార్టీ వాళ్ళే చేసి మా తెలుగుదేశం పార్టీని చెడ్డ చేయాలనే ఉద్దేశంతో మీరు చేస్తా ఉన్నారు। ఇలాంటివి నోడుకుంటూ పోతే ఇంకా మీ భూదందాలన్నీ బయట వస్తాయి। ఇంకా చంద్రబాబు నాయుడు అడుగు పెట్టలా పుంగనూరు పైన। తెలుగుదేశం పార్టీ అనేది, తెలుగుదేశం పార్టీలో నియమ నిబంధనలు అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి। ఎవరు కూడా తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు గాని, కార్యకర్తలు గాని ఫ్రాడ్ పనులు చేయలేదు। ఏమన్నా చేసింటే ప్రూఫ్లతో సహా మాకు చూపించండి। అదే మీ వాళ్ళు చేస్తా ఉన్నారు, మీ వాళ్ళు చేసినారు, మీరు అక్కడ ట్రైనింగ్ అయినారు కాబట్టి ఇక్కడ తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది కొత్త వ్యక్తుల్ని, మీ అనుచరుల్ని ఇక్కడికి పంపించి వారి ద్వారా ఈ దందాలన్నీ చేయిస్తున్నారు। దయచేసి ఇలాంటి ఫేక్ మాటలన్నీ మాట్లాడొద్దండి। ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి చాలా ఇట్లా ఫేక్ క్రియేట్ చేసేది చాలా బాగా తెలుసు। ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు। ఈ రోజు అమరావతి రాజధాని తొలి అడుగు పడింది, ఒక సిఆర్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది। ఈ రోజు రాజధాని తయారు చేయాలంటే ఇప్పుడు ఒక మహానగరాలు ఉన్నాయి, హైదరాబాద్ కావచ్చు, కలకత్తా కావచ్చు, బాంబే కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాలు పట్టింది డెవలప్ అయ్యేదానికి। అటువంటి దాన్ని ఒక నూతన రాజధాని నిర్మాణాన్ని, ఒక దేవతలో పరిపాలించే అమరావతిని ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రజా రాజధానిగా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నాడంటే అందరికీ తెలియజేసుకుంటున్నాను। జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై కూటమి ప్రభుత్వం।